హలో వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మార్నింగ్ టైంలోనే మంచి స్ట్రాంగ్ టీ తీసేసుకున్నాను. టీ మానేద్దాం అనుకున్నా, మానేయలేకపోతున్నాను, దానికి అడిక్ట్ అయిపోయాను. నెక్స్ట్ వచ్చేసి దోశ బ్యాటర్లో క్యారెట్ వేసి మా పాప కోసం అయితే పొంగనాల్లా వేశాను. దోశ చేస్తే కొంచెం సరిగ్గా తినట్లేదు అనేసి ఇలా నెయ్యితో పొంగనాలు కాల్చేసి తన కోసం పొంగనాలు చేసి ఇచ్చాను. ఇలా ఆయిల్తో కాకుండా గీతో కాల్చడం వల్ల పిల్లలకైతే హెల్త్కి మంచిది. గీలో వచ్చేసి మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే వెజిటేబుల్ యాడ్ చేయడం వల్ల ఫైబర్ కంటెంట్ కూడా, వెజిటేబుల్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది. క్యారెట్లో వచ్చేసి ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే మా హస్బెండ్కి వచ్చేసి టీ పెట్టేశాను. మా పాపకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి పొంగనాలు తినరు, తన కోసం అనేసి నేను దోశ చేశాను. ఇది తన బ్రేక్ఫాస్ట్. నా కోసం డ్రై ఫ్రూట్స్తో షేక్ చేసుకున్నాను. దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే హెల్త్కి మంచిది, టమ్మీ ఫుల్గా ఉంటుంది అనేసి, ఆకలి వేయకుండా ఉంటుంది లంచ్ వరకు కూడా. అందుకోసమని నేను ఇది తీసుకున్నాను. ఇది వాళ్ళు ఇష్టంగా తాగరు, అందుకని నేను ఒక బనానా యాడ్ చేసుకొని నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లంచ్ కోసం ఏం స్పెషల్ చేశానో చూసేయండి. ఫస్ట్గా బీరకాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి పుదీనా చట్నీ కోసం ప్రాసెస్ స్టార్ట్ చేశాను. పుదీనా చట్నీ చేశాను. అలాగే వచ్చేసి బీరకాయ పీల్ ఉంటుంది కదా పొట్టుతో, ఆ పొట్టుతో కూడా ఒక చట్నీ చేశాను. ఈ రెండు చట్నీలు ఒకసారి చూసేయండి.
సింపుల్గా ఏమీ ఎక్కువ మసాలాలు కానీ ఏమీ పొడులు ఎక్కువ యాడ్ చేయకుండా, ఎందుకంటే మా పాప కూడా తింటుంది కాబట్టి సింపుల్గా ఇలా చేసేసుకున్నాను. ఈరోజు వచ్చేసి స్పెషల్ చూసేయండి, బీరకాయ ఫ్రై, బీరకాయ చట్నీ, పుదీనా చట్నీ, బ్రౌన్ రైస్, పెరుగు, వీటితో ఈరోజు లంచ్ చేసాము. ఇవే నైట్కి కూడా ఉండేసరికి వీటితోనే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇది మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి తింటున్నాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మాలాంటి కొత్త వారిని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.